హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సాగర్ జువాల్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ టాపిక్లో సెకండ్ బైపీసీ బ్లూ ప్రింట్ గురించి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఫస్ట్ బైపీసీ బ్లూ ప్రింట్ కూడా డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే మనకి నీట్ లేదా వన్ క్వశ్చన్ గ్యారంటీగా వచ్చేటువంటి టాపిక్ ఏంటంటే మనకి యానిమల్ టిష్యూస్ అనమాట. అంటే జూనియర్ బైపీసీ నుంచి యానిమల్ టిష్యూస్ టాపిక్లో మనం చూసుకుంటే టైప్స్ ఆఫ్ మజిల్స్. సో టైప్స్ ఆఫ్ మజిల్స్ అనేవి మనకి 3 రకాల మజిల్స్ ఉంటాయి యానిమల్ టిష్యూస్ లో. అందులో స్కెలిటల్ మజిల్, స్మూత్ మజిల్, కార్డియాక్ మజిల్. అయితే స్కెలిటల్ మజిల్ అస్థి కండరం అంటాము, స్మూత్ మజిల్ ని మనము నూపు కండరం అంటాము, కార్డియాక్ మజిల్ ని మనము హృదయ కండరం అని చెప్పేసి అంటాం. అయితే ఇక్కడ మీరు స్కెలిటల్ మజిల్లో, స్మూత్ మజిల్లో, కార్డియాక్ మజిల్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటనే మనం ఈరోజు తెలుసుకుంటే మీకు ఈజీగా 1 మార్క్ అంటే 1 క్వశ్చన్ గ్యారంటీ. సో ఖచ్చితంగా మీరు ఒక క్వశ్చన్ ని సాధించినట్టుగా భావిస్తారు. కాబట్టి ఈ క్వశ్చన్ ని చాలా జాగ్రత్తగా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నీట్ ఆస్పిరెంట్స్ ప్రతి ఒక్క క్వశ్చన్ ని గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని కోడ్స్ ఉండాలి. సో నేను ఇక్కడ విషయం చెప్పేది ఏంటంటే ఇక్కడ కంటెంట్ చెప్పేటప్పుడు కొన్ని కోడ్స్ ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటో నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో స్కెలిటల్ మజిల్ చూడండి. స్కెలిటల్ మజిల్ ఇస్ ఎ సింగిల్ వెరీ లాంగ్ అండ్ సిలిండ్రికల్ మల్టీ న్యూక్లియేటెడ్ సెల్స్ విత్ వెరీ ఆబ్వియస్ స్ట్రయేషన్స్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫస్ట్ సెంటెన్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి, సింగిల్ గా ఉంటుంది. అదే చూడండి, ఇక్కడ సింగిల్ గా ఉన్నటువంటి మజిల్ ఫైబర్స్ ఉన్నాయి. అదేవిధంగా వెరీ లాంగ్ పొడవుగా ఉంటాయి, సిలిండ్రికల్ షేప్ అంటే స్తూపాకారంగా ఉంటాయి, అండ్ మల్టీ న్యూక్లియేటెడ్ సెల్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చూస్తున్నట్టు మల్టీ న్యూక్లియేటెడ్ సెల్స్. సో న్యూక్లియస్ అనేవి కలిగి ఉంటాయి. సో న్యూక్లియస్, మల్టీ న్యూక్లియేటెడ్ సెల్స్ ఉంటాయి అండ్ విత్ ద స్ట్రయేషన్స్. సో స్ట్రయేషన్స్ వాటిని మనం స్ట్రైప్డ్ అని చెప్పవచ్చు. సో ఎలా చూద్దాం. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ స్కెలిటల్ మజిల్, వాలంటరీ మజిల్స్ లేదా స్ట్రయేటెడ్ మజిల్స్ అంటామండి. సో వాలంటరీ మజిల్స్ ఇంకో పేరు ఏంటండి, స్ట్రయేటెడ్ మజిల్స్ అంటాం. సో దే ఆర్ ద రెస్పాన్స్ క్విక్లీ టు స్టిమ్యులై అండ్ ఆర్ క్యాపబుల్ ర్యాపిడ్ అండ్ పవర్ఫుల్ కాంట్రాక్షన్ ఫర్ మూమెంట్. సో ఇవి క్విక్ గా స్టిమ్యులేట్ అయ్యి వెంటనే కదలికలకి, అదేవిధంగా లోకోమోషన్స్ కి, మూమెంట్ కి కాంట్రాక్ట్ చేసేటువంటి నిర్మాణాలు ఈ మజిల్స్ అనమాట. అదేవిధంగా ఈ మల్టీ న్యూక్లియేటెడ్ సిన్సిషియాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఇండికేటింగ్ దట్ మజిల్స్ ఫైబర్స్, మజిల్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఫర్ ద ఫ్యూజన్ ఆఫ్ మయోబ్లాస్ట్ సెల్స్ డ్యూరింగ్ ద డెవలప్మెంట్ స్టేజెస్. సో డ్యూరింగ్ ద డెవలప్మెంట్ స్టేజ్ లో ఈ మయోబ్లాస్ట్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయండి. సో వీటిని మనము మజిల్ సెల్స్ అని చెప్పేసి అంటాము. సో మయోబ్లాస్ట్. సో డ్యూరింగ్ డెవలప్మెంట్ ఇన్ ఏ ప్రాసెస్ నోన్ యాజ్ కాల్డ్ మయోజెన్సిస్ అండి. సో ఇది highly respond and quick stimulation. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. అంటే ఇక్కడ మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అని ఇవ్వచ్చు. ఎలా ఇస్తారంటే స్కెలిటల్ మజిల్ రిలేటెడ్ గా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎలా అంటే వాలంటరీ మజిల్స్ ఆర్ స్ట్రయేటెడ్ మజిల్స్. సో స్కెలిటల్ మజిల్స్ పేర్లో ఉంది స్కెలిటల్స్. స్కెలిటల్ అంటే మీకు తెలుసు బోన్స్ అనమాట. సో ద బోన్స్ ఆర్ కవర్డ్ బై ద మజిల్స్. దట్ మజిల్స్ ఆర్ కాల్డ్ స్కెలిటల్ మజిల్స్. ఒకవేళ మన బాడీ షేప్స్ రావాలన్నా ఈ నీ బోన్ కానీ, ఇక్కడ మీరు చూసినట్టు హ్యూమరస్ బోన్ కానీ అబ్జర్వ్ చేసినప్పుడు సో మజిల్స్ తో మేడప్ ఉంటుంది. కాబట్టి ఈ మజిల్స్ మనం స్కెలిటల్ మజిల్స్ అని చెప్పవచ్చు. కాబట్టి వీటి యొక్క స్ట్రక్చర్ కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు డార్క్ బ్యాండ్, అదేవిధంగా లైట్ బ్యాండ్ కానీ ఉంటుంది. సో డార్క్ బ్యాండ్ అదేవిధంగా లైట్ బ్యాండ్ కలిగినటువంటి ఈ స్ట్రైప్డ్ మజిల్స్ మనం ఏమంటామంటే వాలంటరీ మజిల్స్ అంటాం. వాలంటరీ మజిల్స్ అంటే విత్ కాన్సిస్ట్ ఆఫ్ ద బై ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారానే ఈ మజిల్స్ అనేవి ఆధీనంలో ఉండి నియంత్రించబడతాయి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి స్మూత్ మజిల్. సో స్మూత్ మజిల్ డిఫరెంట్ అంటే దే డు నాట్ ఎగ్జిబిట్ క్రాస్ స్ట్రయేషన్స్. ఇక్కడ ఎటువంటి స్ట్రయేషన్స్ ఉండవండి. ఇక్కడ మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయవచ్చు. సో దే అండర్ ద మైక్రోస్కోప్ దే గాట్ ద నేమ్ స్మూత్ మజిల్స్. అందుకే మైక్రోస్కోప్ లో మనం కనుక అబ్జర్వ్ చేసినప్పుడు దీంట్లో ఎటువంటి చారలు అంటే స్ట్రైప్డ్ అనేవి కలిగి ఉండవు. అందుకే దీన్ని మనం ఏమన్నామంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ విజరల్ మజిల్స్ లేదా ఇన్వాలంటరీ మజిల్స్ అన్నాం. వీటిని మనం ఏమంటామండి విజరల్స్ మజిల్స్ లేదా
ఇన్వాలంటరీ మజిల్స్ అని కూడా పిలవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఇన్నర్వేటెడ్ బై ద ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ అండి. సో ఇది దేని ఆధీనం చేత ఉంటుందంటే అటానమస్ నర్వస్ సిస్టమ్ చేత ఆధీనంలో ఉంటుంది. అండ్ ద స్మూత్ సెల్స్ ఆర్ స్పిండిల్ షేప్. చూడండి ఎలా ఉన్నాయి, స్పిండిల్ షేప్ లో ఉంటాయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు సెల్స్ అనేవి స్పిండిల్ షేప్ లో కలిగి ఉంటాయి. సో ఇందులో ఓన్లీ వన్ న్యూక్లియస్ కలిగి ఉంటుంది. సో ఒక్కొక్క సెల్లో ఒకే ఒక న్యూక్లియస్ కలిగి ఉంటుంది. సో అందుకే ఇది మనం యూని న్యూక్లియేటెడ్ సెల్స్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడేమో మల్టీ న్యూక్లియేటెడ్ సెల్స్. చూడండి ఒకే సెల్ కాకుండా చూడండి సిలిండ్రికల్ షేప్ లో మనకు ఉన్నటువంటి విషయాలు మల్టీ న్యూక్లియేటెడ్ సెల్స్. ఇక్కడ చూస్తే యూని న్యూక్లియేటెడ్ సెల్స్ అంటే న్యూక్లియస్ ప్రెసెంట్ ఓన్లీ సెల్స్ ఓన్లీ. సో సెల్స్ లో ఒకే ఒక న్యూక్లియస్ కలిగి ఉంది కాబట్టి దీన్ని మనం యూని న్యూక్లియేటెడ్ సెల్స్ అన్నాం. ఇవేమో మల్టీ న్యూక్లియేటెడ్ సెల్స్ అని అబ్జర్వ్ చేయొచ్చు. వీటిలోనేమో స్ట్రైప్డ్ మజిల్స్ ఉన్నాయి, ఇందులోనేమో స్ట్రైప్డ్ అనేది లేవు కాబట్టి దీన్ని మనం అన్స్ట్రైప్డ్ మజిల్స్ అని కూడా చెప్పవచ్చు, లేదా నాన్ స్ట్రైప్డ్ మజిల్స్ కూడా చెప్పవచ్చు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కార్డియాక్ మజిల్స్. సో కార్డియాక్ మజిల్స్ అంటే హృదయ కండరం అని చెప్పేసి అంటాం. సో హృదయ కండరం అంటే సో ద కార్డియాక్ మజిల్స్ టిష్యూస్ ఫార్మ్స్ దట్ వాల్స్ ఆఫ్ ద హార్ట్. సో ఎక్కువ ఉంటుందండి వాల్ ఆఫ్ హార్ట్ అండి. ఇక్కడ మీరు విషయమే గుర్తుపెట్టుకోండి, వాల్ ఆఫ్ హార్ట్. హార్ట్ లో వాల్ ఆఫ్ హార్ట్ తో మేడప్ అయినటువంటి మజిల్ ని మనం ఏమంటామంటే మయోకార్డియం అని చెప్పేసి అంటాం. సో మిడిల్ లేయర్ లో ఉన్నటువంటి మయోకార్డియం స్పెషలైజ్డ్ హార్ట్ మజిల్ ఉంటుంది, దాని పేరే మనం కార్డియాక్ మజిల్ అంటాము. ఓకేనా. అదేవిధంగా సో దే ఆర్ ద షార్ట్ అండ్ ద బ్రాంచ్డ్ యూనిన్యూక్లియస్ అండ్ ఇంటర్క్లేటెడ్ డిస్కస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు డయాగ్రామ్ చూడండి. సో వీటిలో కూడా డార్క్ బ్యాండ్స్, లైట్ బ్యాండ్స్, డార్క్ బ్యాండ్, లైట్ బ్యాండ్స్ ఉంటాయి. అదేవిధంగా షార్ట్ గా కొద్ది షార్ట్ నిర్మాణంలో ఉంటాయి. అదేవిధంగా బ్రాంచెస్ గా చూడండి. ఇక్కడ మీరు డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ బ్రాంచెస్ ని కలిగి ఉన్నాయి. చూడండి ఇలా బ్రాంచెస్ గా డివైడ్ అయిపోయింది చూడండి. సో దిస్ ద బ్రాంచెస్ అండ్ యూనిన్యూక్లియేటెడ్. చూడండి యూనిన్యూక్లియేటెడ్ గా కలిగి ఉన్నాయి. అదేవిధంగా దే ఆర్ ద బిట్వీన్ ద ఇంటర్క్లేటెడ్ డిస్క్. ఇంటర్క్లేటెడ్ డిస్క్ ని కలిగి ఉంది. సో వీటిని మనం ఐడిఎస్ అంటాం, ఇంటర్ న్యూక్లియేటెడ్ డిస్క్. అండ్ ద న్యూక్లియస్ ఈస్ ప్రెసెంట్ అండ్ ద డార్క్ బ్యాండ్ ఈస్ ప్రెసెంట్ అండ్ లైట్ బ్యాండ్ ఈస్ ప్రెసెంట్. అండ్ ఐడిఎస్ అంటే ఇంటర్క్లేటెడ్ డిస్క్ ఆర్ రీజియన్స్ వేర్ ద గ్యాప్ జంక్షన్స్ ఆర్ ప్రెసెంట్ ద మాస్ ఆఫ్ ఇంటర్కనెక్టెడ్ కార్డియాక్ మజిల్ సెల్స్. సో కార్డియాక్ మజిల్ సెల్స్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే అండి ఇంటర్క్లేటెడ్ డిస్క్ అనేవి గ్యాప్ జంక్షన్ గా పనిచేస్తాయి. సో దే ఫార్మ్స్ ఏ సింగిల్ ఫంక్షన్ యూనిట్ ఈస్ కాల్డ్ మయోకార్డియం. సో ఈ మయోకార్డియం సెల్స్ ఎంతో మేడప్ అయినాయంటే ఇంటర్క్లేటెడ్ డిస్క్ అదేవిధంగా గ్యాప్ జంక్షన్ కలిగి ఉంటాయి. సో దీనివల్ల ఏమంటే దే ఆర్ ద హైలీ రెసిస్టెన్స్ ఫ్యాటిగ్యూ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి త్వరగా అలిసిపోరు అన్నమాట. కాబట్టి హైలీ రెసిస్టెన్స్ ఫ్యాటిగ్యూ. హైలీ రెసిస్టెన్స్ ఫ్యాటిగ్యూ అంటే త్వరగా అలిసిపోవు. కాబట్టి దే ఆర్ కాన్షియస్ రెస్పిరేషన్. కాబట్టి ఏరోబిక్ రెస్పిరేషన్ కంటిన్యూస్ గా జరగడం వల్ల సో మయోగ్లోబిన్ సెల్స్ అనేవి చాలా యాక్టివ్ గా ఉంటాయి. కార్డియాక్ సెల్స్ కూడా యాక్టివ్ గా కలిగి ఉంటాయి. కాబట్టి ఇది కంటిన్యూస్ గా రెస్పిరేషన్ తీసుకొని హార్ట్ అనేది నిరంతరంగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి అందుకే హార్ట్ ని మనము కార్డియాక్ మజిల్స్ ని ప్రత్యేకంగా మనము ఏమని పిలుస్తామంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ వాలంటరీ మజిల్స్ అండ్ ద స్ట్రైటెడ్ మజిల్స్. ఇది కూడా స్ట్రైటెడ్ మజిల్స్ అండ్ వాలంటరీ మజిల్స్. అండ్ స్కెలిటల్ మజిల్స్ ఆల్సో వాలంటరీ మజిల్స్ అండ్ స్ట్రైటెడ్ మజిల్స్. ఓన్లీ స్మూత్ మజిల్ లోనే ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఇన్వాలంటరీ మజిల్స్ అండ్ విజరల్ మజిల్స్. ఎందుకు విజరల్ మజిల్స్ అన్నామంటే దే ఆర్ ఫౌండ్ ఇన్ ద బ్లడ్ వెజల్స్, లంగ్స్, స్టమక్, నెఫ్రాన్స్, కిడ్నీస్, యూరినోజెనిటల్ ఆర్గన్స్ దగ్గర స్మూత్ మజిల్స్ తో మేడప్ అవుతాయండి. అందుకే వీటిని మనం విజరల్ మజిల్స్ అని చెప్పేసి అన్నాం. సో విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ ద విజరల్ ఆర్గన్స్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇందులోనేమో స్కెలిటన్ బోన్స్ తో కప్పబడినటువంటి మజిల్స్ మనం స్కెలిటల్ మజిల్ అన్నాం. ఇదేమో ఇంటర్నల్ ఆర్గాన్స్ కప్పబడినటువంటి మజిల్స్ మనం స్మూత్ మజిల్ అన్నాము. స్పెషలైజ్డ్ హార్ట్ ని కప్పు ఉంచేటువంటి మజిల్స్ మనం కార్డియాక్ మజిల్స్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీకు నీటి పరంగా ఇచ్చినప్పుడు స్కెలిటల్ మజిల్స్, సో స్కెలిటల్ మజిల్స్ అదేవిధంగా స్మూత్ మజిల్స్ SMM, అదేవిధంగా కార్డియాక్ మజిల్స్. సో ఈ మూడిట్లో డిఫరెన్స్ ని మీరు అబ్జర్వ్ చేయాలి. వాలంటరీ మజిల్స్ అంటాం స్కెలిటల్ మజిల్ ని, స్ట్రైటెడ్ మజిల్స్ అంటాం. స్మూత్ మజిల్ మనం అన్స్ట్రైప్డ్ మజిల్, విజరల్ మజిల్ అండ్ ఇన్వాలంటరీ మజిల్స్ అని చెప్తాము. అదేవిధంగా కార్డియాక్ మజిల్ మనం
షార్ట్ అండ్ బ్రాంచ్డ్ యూనిన్యూక్లియేటెడ్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, బ్రాంచ్డ్ అనే పదం వస్తే మీకు కార్డియాక్ మజిల్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంటర్క్లేటెడ్ డిస్క్. సో ఈ రెండు పదాలు కనుక ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకుంటే ఒక క్వశ్చన్ అనేది గ్యారంటీ నీట్ పరంగా. కాబట్టి మీరు ఈ 3 టైప్స్ ఆఫ్ మజిల్స్ మీరు నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.